మంత్రి కేటీఆర్ బర్త్డే వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించే తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించవద్దని ప్రకటించిన కేటీఆర్ అందుకు బదులుగా హరితాహారంలో భాగంగా మొక్కలు నాటమని సూచించారు. మంత్రి పిలుపు మేరకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున మొక్కలు నాటాయి. పలుచోట్ల రక్తదాన శిబిరాలు, పుస్తకాల పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించారు టీఆర్ఎస్ కార్యకర్తలు. పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్లో కేటీఆర్ శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాజకీయ, సినీ ప్రముఖులు యువనేతకు అభినందనలు తెలిపారు. గవర్నర్ నరసింహన్తో పాటు ఏపీ మంత్రి లోకేష్, తెలంగాణ మంత్రి హరీష్లు కేటీఆర్ కు ట్విట్టర్లో విషెస్ చెప్పారు. సినీ నటి సమంత ఆయనపై పొగడ్తల వర్షం కురిపించారు. ట్విట్టర్లో శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు కేటీఆర్. మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ భవన్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు పార్టీ నేతలు. పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రక్తదానం నిర్వహించడంతో పాటు మొక్కలను పంచారు. కేటీఆర్ పై రూపొందించిన ఫ్యూచర్ పర్ఫెక్ట్ కేటీఆర్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్. రాజకీయాల్లో తమ వారసుల్ని మంత్రులుగా పరిచయం చేస్తున్న ఈ రోజుల్లో కేటీఆర్ మాత్రం కష్టపడి ఎదిగారని చెప్పారు. తనకు తాను ఆసక్తితో కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చారే తప్ప అందులో కేసీఆర్ ప్రోద్బలం లేదన్నారు ఎమ్మెల్సీ కర్ని ప్రభాకర్. కేటీఆర్ కి కొన్ని సమయాల్లో కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా ఇచ్చేవారు కాదని చెప్పారు. రాజకీయాల్లో పూర్తి స్థాయిలో వద్దామని నిర్ణయించుకున్న తర్వాత కేసీఆర్ గారికి ఈ విషయం తెలిసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఆశ్చర్యపోయేటువంటి విషయం ఏంటంటే దాదాపు 2 రోజుల పాటు కేటీఆర్ గారికి కేసీఆర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎందుకంటే తనకిష్టం లేకుండా రాజకీయాలకు వస్తున్నాడేమో అనేటువంటి భావన కేసీఆర్ గారిలో కనిపించింది మాకు ఆనాడు. లేదు, మా నాన్నతో పాటు నేను కష్టపడాలి, మా నాన్నతో పాటు నేను తెలంగాణ ఉద్యమంలో నీతిగా నిజాయితీగా పనిచేయాలి అనేటువంటి ఆలోచన వచ్చింది కాబట్టి వెనుకకు తిరగలేదు. జిల్లాల్లో కేటీఆర్ బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించారు నేతలు. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో సైకిళ్ల పంపిణీ చేశారు టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కృష్ణమోహన్ రెడ్డి. మరికొన్ని జిల్లాల్లో దుస్తుల పంపిణీ, పండ్ల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టారు పార్టీ నేతలు.